నమస్తే, నేను శివప్రసాద్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓవైపు తమిళనాడు, మరోవైపు బెంగాల్ రెండు కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశాలు జరుగుతున్నాయి. బెంగాల్లో బ్రూటల్ కిల్లింగ్ ఆఫ్ ద బీజేపీ క్యాండిడేట్స్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఆర్ అసిస్టెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, చాలా భయంకరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సువేందు అధికారి యొక్క పర్సనల్ సెక్రటరీ, పిఏగా వ్యవహరిస్తున్నటువంటి 6 సంవత్సరాల నుంచి పిఏగా ఉన్నటువంటి చంద్ర అనేటటువంటి వ్యక్తిని దారుణంగా పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపినటువంటి సందర్భాన్ని చూసాం. దాని మీద విచారణ కొనసాగుతోంది చాలా తీవ్రంగా. మరోవైపు ఒక బీజేపీ కార్యకర్త ఇంటివైపు వెళ్ళి ఆ ఇంటి దగ్గర అతని మీద దాడి చేసి కాల్పులు జరిపినటువంటి సంఘటన కూడా సంచలనం రేకెత్తిస్తోంది. ఇదేమీ బెంగాల్లో కొత్త విషయం కాదు, చాలా కాలం నుంచి జరుగుతున్నదే, చాలా సంవత్సరాల నుంచి. 2021 ఎలక్షన్స్ తర్వాత కూడా చాలా భయంకరంగా చాలామందిని పోస్ట్ ఎలక్షన్ డెవలప్మెంట్స్లో చంపేసినటువంటి సందర్భం ఉంది. దాదాపు 59 మంది చనిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. చాలా సహజం బెంగాల్లో ఇదంతా కూడా. కానీ ఎవరు చేయిస్తున్నారు ఏంటి? నిజానికి బీజేపీ అధికారంలోకి వచ్చేటప్పుడు స్పష్టంగా ప్రామిస్ చేసి మరీ వచ్చింది. ఈ గుండారాజుని లేకపోతే ఈ జంగిల్ రాజుని నేను టోటల్గా ఇక్కడి నుంచి తరిమేస్తాను నేను అనేది స్పష్టంగా చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 9వ తారీఖు ఓత్ టేకింగ్ అయిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఏం జరుగుతుంది అవన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తమిళనాడు రాజకీయాలు కూడా చాలా చిత్రంగా మారిపోతూ ఉన్నాయి. స్టాలిన్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలని నేను అనుకుంటున్నాను, 6 నెలల దాకా అతని జోలికి మేము వెళ్ళం, లెట్ హిమ్ స్వేర్ యాజ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అని చెప్పి క్లియర్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మరోవైపు అన్నాడీఎంకే తన యొక్క ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకుని వెళ్ళి పుదుచ్చేరి దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద రిసార్ట్స్లో అట్టుపెట్టారు. వాళ్ళని ఎవరి మధ్యలో ఏముందో ఏం తెలియనటువంటి పరిస్థితి. అయితే గవర్నర్ నిన్న విజయ్కి చెప్పినటువంటి మాట ప్రకారం విజయ్ ఈరోజు ఉదయం 11 గంటలకి గవర్నర్ని కలిశారు. అంటే ఈసారి వస్తే మీరు పూర్తి నంబర్తోనే రండి అని చెప్పారు, స్పష్టంగా చెప్పారు నిన్న. ఆ మేరకు 118 మంది ఎమ్మెల్యేల యొక్క లేఖలు సంతకాలతో ఆయన వెళ్ళి ఉండాలని చెప్పి మనం భావించాలి. లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఉంది కాబట్టి టీవీకేని ముందు ప్రభుత్వం ఫామ్ చేయమని చెప్పి తర్వాత వాళ్ళని మెజార్టీ నిరూపించుకోమని చెప్పే అవకాశం కూడా ఉంది. కానీ గవర్నర్ ముందు జాగ్రత్త చర్యగా మీకు పూర్తి మద్దతు ఉందని నేను అనుకోవట్లేదు కాబట్టి పూర్తి స్థాయిలో మీరు మద్దతును తీసుకురండి, లేఖలు కూడా తీసుకురండి అని చెప్పడం జరిగింది నిన్న. ఇప్పుడు సమావేశం జరుగుతోంది. బయటకు వచ్చిన తర్వాత కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఈ 2 అంశాలు, ఇటు తమిళనాడు అటువైపు బెంగాల్, ఈ రెంటి గురించి కూడా మనతో మాట్లాడడానికి సుప్రసిద్ధ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వీటికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ రావు గారు నమస్కారం. నమస్కారం ప్రసాద్ సార్, నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్స్ బెంగాల్లో ముఖ్యంగా సువేందు అధికారి యొక్క పర్సనల్ సెక్రటరీ అయినటువంటి చంద్రాని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. నిన్న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అతను ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మధ్యం గ్రామ్ అనేటటువంటి ప్రాంతంలో, ముఖ్యంగా అక్కడ బెంగాలీ పీపుల్తో పాటు చాలామంది సెటిలర్స్, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే చాలామంది దీంట్లో బయట వాళ్ళు ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడ అతన్ని వెంబడించి అతన్ని ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టుకున్నటువంటి కారులో వెంటబడి వచ్చి ఆపి అతన్ని ఈలోగా బుల్లెట్ మీద 2-3 సపరేట్గా వచ్చి అందరూ కలిసి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి అతన్ని హత్య చేసినటువంటి సంఘటన చూసాం. అట్లాగే బెంగాల్లో మరో ప్రాంతంలో బీజేపీ కార్యకర్త మీద కూడా కాల్పులు జరిగినాయి. అతని పరిస్థితి కూడా సీరియస్గా ఉంది. ఏమిటి పోస్ట్ ఎలక్షన్ వైలెన్స్, దీనికి ఎవరు బాధ్యులు? అక్కడ ప్రధానంగా మీకు చూసినట్లయితే అభిషేక్ బెనర్జీని ప్రధానంగా నిందిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలందరూ కూడా అదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ ఉద్దేశం ఏంటి? ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రసాద్ గారు, మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులు నమస్కారం. నమస్కారం సార్. ఒక రకం చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ బీహార్ని మించిపోయింది గత 15 ఏళ్ళుగా. గతంలో బీహార్ లో బాగా జరిగేవి అట్లాంటివి కూడా. బీహార్ లో అయితే ప్రైవేటు గ్యాంగులు ఉండేవి, రణవీర్ సేన అట్లాంటి ఎవరికి వాళ్ళు ప్రైవేట్ సేనలు ఉండేవి. అట్లాగే వాళ్ళ ఆనాడైతే కనీసం ప్రభుత్వానికి సంబంధం ఉన్నా లేకపోయినా ప్రైవేట్ సేనలు ఆగడాలు చాలా పెద్ద ఎత్తున ఉండేవి బీహార్. కానీ ప్రభుత్వమే ఒక గుండాగా మారి ప్రభుత్వాలే ఈ పని చేయడం అనేది మొదటి నుంచి మన కమ్యూనిస్ట్ పార్టీ పాలన నుంచి ఉన్నది. అంటే కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు ఈ గుండాయిజం ఉన్నది పెద్ద ఎత్తున. కమ్యూనిస్టులు ఎక్కువ చేసేవాళ్ళు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెట్టేది, అది తట్టుకోలేకపోయింది. కమ్యూనిస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకించుకుంటూ మమతా బెనర్జీ కూడా అట్లాగే హింసకు గురైంది. చాలా వరకు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చచ్చిపోయారు కూడా. 2011, 16, 21 చూసుకుంటే 2011 ఎన్నికల్లో ప్రసాద్ గారు 25 మంది చనిపోయారు. ఎన్నికల హింస, ఎన్నికలు అంటే అఫీషియల్ లెక్కలే, అఫీషియల్ కాకపోతే 100 మంది ఉంటారు.
అదే. అట్లాగే 2016లో 30 మంది చనిపోయారు, లెక్కలు ఉన్నాయి మనకి ఆఫీషియల్ గాని. అట్లానే 2021 వచ్చాకల్లా 58 మంది చనిపోయారు. అందుకని ప్రధానమంత్రి మోడీ గారు మొన్న ఈ జంగిల్ రాజును అంతం చేస్తా అన్నారు. అంటే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత హింస జరుగుతుంది. బీజేపీ కార్యకర్తల మీద కూడా చాలా దాడులు చేశారు గతంలో. 2021 దాకా బీజేపీని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే 2011లో 1 సీట్ రాలేదు, 2016లో మాత్రమే 3 సీట్లు వచ్చినాయి, 2021 వచ్చేసరికి 77 సీట్లు వచ్చినాయి కదా. అంటే మాకు ప్రత్యామ్నాయం అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం పునారిల్లిపోయింది అన్నప్పుడు బీజేపీ మీద టార్గెట్ చేసింది మమతా బెనర్జీ. అందుకనే ఈసారి జంగిల్ రాజు కావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వము, ఎలక్షన్ కమిషన్ చాలా పెద్ద ఎత్తున, నిజంగా చెప్పాలంటే ఎన్నికలు ఇంత ప్రశాంతంగా బెంగాల్లో ఇప్పటి వరకు, బెంగాల్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరగలేదని నేను అంటున్నాను. బెంగాల్లో మొదటి నుంచి హింస, నక్సల్ బరి పుట్టింది అక్కడనే, అన్ని కూడా అక్కడి నుంచే కదా, నక్సలిజం పుట్టింది అక్కడనే కదా. కనుక ఇప్పుడు ఈ మొత్తం ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడ్డా కూడా చాలా సార్లు హింస జరిగింది. ఈసారి ఎన్నికల హింస పూర్తిగా లేకుండా, ఒక్కరు కూడా చనిపోకుండా ఎన్నికలు జరుపుకున్నారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట సమస్య వస్తుంది. ఎన్నికల కమిషన్ కూడా ఇప్పుడు చాలా తప్పు చేస్తుంది ప్రసాద్ గారు. నేను ఏమంటానంటే వాళ్ళు చూడండి, నిన్నటికి 5వ తారీఖు, మొన్నటికి ఏమో తమిళనాడు అసెంబ్లీ కాలపరిమితి పూర్తి అవుతుంది, ఇవాటికేమో మన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి దివాళీ పూర్తి అవుతుంది. చూడండి, అంటే ఇంత ఆలస్యం ఎన్నికలు ఎందుకు జరిపినట్లు లెక్క. మరి మిగతా వాటితో ఎందుకు జరపలేదు? పోయిన సంవత్సరం ఎందుకు జరపలేదు కదా? అంటే ఈ సంవత్సరం మొదట్లో ఎందుకు జరపలేదు? జనవరిలో ఎందుకు జరపలేదు? కనీసం 2 నెలల ముందు జరిపితే అయిపోయేది కదా. అంటే కావాలని అంటే పశ్చిమ బెంగాల్లో ఊపిరి తీసుకొని మెల్లగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో చివరి దాకా పోలింగ్ జరుపుకుంటూ వాళ్ళు 7వ తారీఖు నాడు అసెంబ్లీ రద్దు కావాలి, ఆమె రాజీనామా చేయదు, డిస్మిస్ చేస్తున్నా, ఇవన్నీ గవర్నర్ కు సంకటమే కదా. ఆమె మన మమతా బెనర్జీ ఖుద్దు ఓడిపోయింది, ఆమె కూడా ఓడిపోయింది. అటువంటి అప్పుడు ఇదంతా కక్ష సాధ్యం చర్య. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ హింసాత్మక రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ ఎస్టాబ్లిష్ కావడానికి, అంటే బీజేపీ వచ్చిన ఆగవు అని చెప్పడం కోసమే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. బీజేపీ ముఖ్యమంత్రి వచ్చినాక ఖచ్చితంగా ఇట్లాంటి అణచివేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ సంధికాలానికి ప్రభుత్వం లేదు ఇప్పుడు. మమతా బెనర్జీ తాత్కాలికంగా ఇవాడికి ముఖ్యమంత్రి, ఆమె రాజీనామా చేసినా చేయకపోయినా ఇవాటితో అయిపోద్ది ఆమె పని. అసెంబ్లీ రద్దయిన తర్వాత 5వ తారీఖు పోతుంది, అసెంబ్లీ లేకపోయినాక ముఖ్యమంత్రి ఎవరు? అసలు ఆమె ఓడిపోయింది కదా, ఆమె ఎమ్మెల్యే కూడా లేదు ఇప్పుడు. చాలా సార్లు ప్రజాస్వామ్య సాంప్రదాయం ప్రసాద్ గారు ఏం చేస్తారంటే పోయి వాళ్ళు మీరు తాత్కాలిక ప్రభుత్వం, మీరు తాత్కాలిక ముఖ్యమంత్రికి ఉండండి, ప్రభుత్వం ఏర్పడ్డాక దిగిపోవచ్చు అని రాజీనామా అప్పుడు ఆమోదిస్తారు జనరల్ గా. అయితే రాజీనామా చేయననే కూర్చున్నది కదా. అంటే మన దేశంలో కూడా ఇటువంటి తెంపరితనాలు మొదలైనవి. గతంలో ట్రంప్ ఈ పని చేసిండు, నేను ఓడిపోలేదు అని వైట్ హౌస్ మీద దాడి చేసిండు, చూసినాం కదా మనం. ట్రంప్ కు మమతా బెనర్జీ ఏం తేడా ఉన్నది అంటే, చాలా దేశాల్లో అధికార మార్పిడి సులువుగా జరగదు, హింస జరుగుతుంది. ఇప్పుడు మనం చూసిన పక్కనే బర్మాలో, మయన్మార్ లో చూస్తున్నాం, ఎన్నికల ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోస్తారు వాళ్ళు. అట్లాగే ఉంది వీళ్ళు కూడా. అంటే మమతా బెనర్జీ ప్రజల తీర్పును అంగీకరించకపోతే తగిన శాస్త్ర అనుభవిస్తారు. కానీ ఈ లోపల వీళ్ళు కూడా ముఖ్యమంత్రిని ఎవరిని కావాలని నిర్ణయించుకోలేకపోతున్నారు. నిజంగా 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 5, 6, 7, 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతున్నా కూడా ఇంకా వీళ్ళు శశిమిషలు లెక్క పెట్టుకుంటూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని తెలుసుకోలేకపోవడం వీళ్ళు తప్పు కదా అంటున్నారు. బీజేపీ కూడా ఒకటి ఎలక్షన్ కమిషన్ ఏమో తీరా అసెంబ్లీ రద్దయ్యే రోజు కూడా ఫలితం ఒక 2 రోజుల ముందు మాత్రం స్టడీ చేయడం వాళ్ళ తప్పు. రెండోది, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించుకోకపోవడం అనేది బీజేపీ ఇంత అప్రత్యాత మెజార్టీ, పోనీ అత్యవసర మెజార్టీ ఉంది, ఒకటి పోతే ఒకటి పోద్దని 206 సీట్లు వచ్చినాయి, ఇంకేం కావాలి వాళ్ళకి? కనుక ముఖ్యమంత్రికి నిర్ణయించుకోకపోవడం బీజేపీ పార్టీ తప్పు. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా రిజల్ట్ కన్నా ముందు దాకా స్థాచారం చేయడం. ఇప్పుడు 2-3 తప్పు మమతా బెనర్జీ, ఆమె రాజీనామా చేయకుండా ఉండడం. దాని పరిహారం ఒకటి డిస్మిస్ చేస్తారు. వీళ్ళే ఒకవేళ ముఖ్యమంత్రిగా ఎన్నుకొని వెంటనే అంటే ప్రమాణ సేవగా పెట్టుకుంటారు, ప్రమాణ స్వీకారం అంటున్నాను నేను. ఎందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేకపోతుంది బీజేపీ అనేది కూడా ఆలోచించాలి. అయితే మాత్రం ఇప్పుడు దీనికి అభిషేక్ బెనర్జీ దీనికి కారణం అని చెప్పి అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కానీ బట్ యాక్చువల్గా ఈ హింస ఆగుతుందా, కనీసం ప్రమాణ స్వీకారం వరకు ఇంకెంతమంది చనిపోతారు, అసలు ఏం జరగబోతోంది అనేటటువంటి తీవ్రమైన భయాందోళన కూడా బీజేపీలో కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కింద స్థాయి కార్యకర్తల్లో. ఆట మొదలైంది అనే దాంతో నినాదం మొదలైంది. ఆమె ఏది మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో ఆట మొదలైంది అని వీళ్ళంటే ఆట కొనసాగిస్తామని వాళ్ళు అంటున్నారు. అంటే చంపుడు ఆట, చచ్చుడు ఆట కొనసాగిస్తున్నట్టే లెక్క కదా. సువేంద్ర అధికారి పిఎం చంపడం అనేది పూర్తిగా వ్యక్తిగతమైనదే కాదు, రాజకీయ కక్షనే. అభిషేక్ బెనర్జీ అవునా కాదా మనం చెప్పలేము, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ చెప్పలేము. మొత్తం మీద ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ చేయించేది కదా. అంటే సువేంద్ర అధికారిని గట్టిగా నడిపించింది, ఏ రకంగా ఎప్పుడు చేయాలి, ఎవరితో కలవాలి అనేది పిఎం చూసుకుంటాడు. కనుక
ఆయన కూడా రాజకీయ జీవే కదా. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు పిఏ నిష్పక్షపాతంగా ఏముంటారు, తన అధినాయకుడి కోసం తన ఎవరి యజమాని కోసం పనిచేస్తారు కదా పిఏ కూడా. పైగా భవానీపూర్లో మమత ఓడిపోవడానికి సంబంధించినంత వరకు అక్కడ ఇతని ప్రయత్నం ఇతను చాలా అద్భుతంగా అక్కడ పనిచేశాడు, చాలా అద్భుతమైనటువంటి మొబిలైజేషన్ చేశాడు, చాలా గొప్పగా పనిచేశాడు అని చెప్పి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మమతకి వ్యక్తిగతమైనటువంటి కక్ష కూడా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే తను ఓడిపోయింది కాబట్టి. ఖచ్చితంగా. ఎందుకంటే సువేంద్ర అధికారి మొత్తం రాష్ట్రం అంతా తిరగడానికి వెసులుబాటు కావాలంటే అక్కడ తన తోటిగా తన ధీటుగా పనిచేసే వ్యక్తి కావాలి కదా, నమ్మకమైన వ్యక్తి కావాలి కదా. అందుకని ఇప్పుడు ఆయన చందు అనేది ఆయన అక్కడ పనిచేయడం అది కలిసి వచ్చింది. లేకపోతే సువేంద్ర అధికారి అక్కడనే గుడుగుడు కొంచెం గుండె రాగమని అక్కడ తిరగాల్సి వస్తుండే, తన నియోజకవర్గం గెలుస్తానా ఓడతాను తిరగాల్సి వస్తుండే. గతంలో నందిగ్రామంలో ఎట్లా ఓడించిండో భవానీపూర్లో కూడా అట్లే ఓడించాడు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీకు వ్యతిరేకంగా నేను పనిచేస్తా అని ఆమె ఆసుపాసులు కనుక్కున్నవాడు, విభీషణ్ లాంటి వాడు. సువేంద్ర అధికారి కూడా మమతా బెనర్జీ బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు, కనుక గెలవగలుగుతున్నాడు ఆయన. సార్ ఇప్పుడే చిన్న బ్రేకింగ్ వచ్చింది మనకి, గవర్నర్ విజయ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, విజయ్ తొందరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పి ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది. ఈ డెవలప్మెంట్ ఎట్లా చూడాలి? ఇప్పటిదాకా గవర్నర్ ఎందుకు ఆగారు? గవర్నర్ ఎందుకు నిన్న మొత్తం సంఖ్య ఉంటేనే మీరు రండి అని చెప్పారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాన్ని ఆమోదించారు? అంటే సంఖ్యాబలం చూపించారని మనం అనుకోవాలా? అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సమయం కూడా ఒకటి, మొదటి గవర్నర్లు ఈ రెండు సాంప్రదాయాలు పాటిస్తున్నారు. ఒకటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరంటే వాళ్ళని పిలవడం, ఇచ్చిన తర్వాత వాళ్ళు మద్దతు సమకూర్చుకోవడం, ఈ రెండోది. అంటే రెండో పద్ధత మొదటి పద్ధత అనేది గవర్నర్ గారు నా ఉద్దేశం ఏంటంటే న్యాయ సలహా తీసుకున్నారేమో అంటున్నారు. అయితే ఇట్లా నిన్న కలిసినప్పుడు కొంతవరకు వెసులుబాటు ఇచ్చి మీరు కలుసుకొని రండి మిగతా వాళ్ళని అన్నారు కనుక మరి 118 టార్గెట్ మా మ్యాజిక్ ఫిగర్ నిండిందని నాకు అనిపిస్తుంది. మరి ఎందుకంటే పీడీకే 5 సీట్లు, మనకు కమ్యూనిస్ట్ పార్టీ 2 సీట్లు, వాళ్ళు 7 వచ్చింది అనుకోండి, ఇప్పటికే 112 ఉన్నాయి. యాక్చువల్గా 108 గెలిచింది బీజేపీ పార్టీ, కానీ 108లో ఒక సీటు 2 ఓట్లు వేయలేడు కదా ఒక వ్యక్తి. కనుక అటు దాంతో బీజేపీకి 2 సార్లు గెలిచింది కనుక 107 అయినాయి. 5 సీట్లు ఏమో మనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, 112 అయినాయి. ఇప్పుడు ఇంకా 112 6 కావాలి. 6 కావాలంటే విజయకాంత్ పార్టీ దాంతో పాటు కమ్యూనిస్టులు కలిస్తేనే 119 అవుతాయి. అప్పుడు 6+2 8 అవుతాయి. ఇంకా 8 కలిస్తే కనుక 119 అయితే ఇంకో సీట్ ఎక్కువనే ఉంటుంది. కమ్యూనిస్ట్ కాకపోతే మాత్రం సమానం అయితే మరి అదే సమస్య, 117 దగ్గర అయిపోతుంది. మరి బీవీకే ఈ 2 పార్టీలు కలిసినేమో అనుకుంటున్నాను. నిన్నటి దాకా అయితే బీవీకే ప్రతినిధులు ఎవరు కూడా, విజయకాంత్ మంచి మిత్రుడు ఎవరికి, మన విజయ్ ఆదరిస్తాడు కూడా. కాకపోతే ఆయన మిత్రతరం ఏంటంటే డిఎంకేతో కలిసి ఉన్నాడు కదా. గతంలో డిఎంకే వ్యతిరేకంగా చేసిన డిఎంకే కలిసి ఉన్నాడు, ఇప్పుడు డిఎంకే కూటమిలో కలిసి ఉన్నాడు. కానీ డిఎంకే కూటమిలో కలిసిన 3 పార్టీలు, ఒకటేమో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీవీకే ఇవ్వాల్సి ఉన్నది, 2 సీట్లేమో వీళ్ళు ఎవరి మన కమ్యూనిస్టులు ఎక్కువ ఉన్నాయి. కనుక ఈ మొత్తం కలిస్తేనే ఒక 2 మ్యాజిక్ ఫిగర్కి ఒకటి ఎక్కువ ఉన్నది. కనుక ఆ మొత్తం కలిస్తే కష్టం, కలవకపోతే కష్టం. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది తాత్కాలికం అనిపిస్తుంది ప్రసాద్. ఎందుకంటే నేను మొదటి నుంచి అంటున్నాను, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఎన్నికలకు ముందే అన్నా డిఎంకేతో పొత్తు కుదుర్చుకోవాలి. స్టాలిన్ మీద డిఎంకే మీద ఎంత వ్యతిరేకత ఉందంటే తానే స్వయంగా ముఖ్యమంత్రి ఓడిపోయేంత వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేక ఓట్లు తీర్చుకొని ఆయన 40-50 ఇచ్చింది అంటున్నాను నేను. వైసీపీకి ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్ లో ఆ గతి మనకు డిఎంకే పట్టేది. అంత వ్యతిరేకత ఉంది, ప్రజల వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. కానీ ఇప్పుడు ఇద్దరు పంచుకుంటే ఎన్ని సీట్లు వచ్చినాయి? ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరు కలిస్తే 120 దాటుతున్నాయి కదా. ఇప్పుడు 106 అంటున్నారు, 106+59 అంటే ఆల్మోస్ట్ ఆల్ 160 సీట్, 170 సీట్లు దాకా గెలుచుకుంటారు కదా ఇద్దరు కలిసి. అయితే ఏమున్నాయి 47 సీట్లే కదా డిఎంకే అన్న మిత్రపక్షాలు కలిపి. 47 పోతే ఇప్పుడు మిగతా అన్ని వీళ్ళకే ఉంది కదా, ఆ 47 కూడా రాకపోయేది అంటున్నాడు. నిజంగానే మొదలే కనుక అన్నా డిఎంకేతో కలిసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ ఇటు అవుతాయి. కానీ కలవకపోవడం కారణం ఏంటంటే పళనిస్వామి తానే ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు, విజయ్ ఉప ముఖ్యమంత్రి అని ఒప్పించాల్సి వస్తుంది. అప్పుడు ఒప్పిద్దరు. ఇప్పుడు తక్కువ సీట్లు వచ్చినా పళనిస్వామి నేను ముఖ్యమంత్రి అవుదామని అనుకునేవాడు. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. పైగా స్టాలిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మేము 6 నెలల వరకు మేమేం మాట్లాడము, అతనే గవర్నమెంట్ ఫామ్ చేయమని, రాజ్యాంగ సంక్షోభం రావడం నాకు ఇష్టం లేదని స్టాలిన్ అన్నాడు. నేను అనుకోవడం ఏంటంటే ఒకవేళ డిఎంకే అన్నాడీఎంకే కలిసి ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా విజయ్కి మరింత బలాన్ని, మరింత ప్రజల్లో మరింత క్రేజ్ని సంపాదించి పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 108 సీట్లు హైయెస్ట్ సీట్స్ గెలుచుకుని కూడా అతను పక్కన ఉండిపోవాల్సి వచ్చింది అనేటటువంటి సానుభూతి విజయ్ మీద ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది. అవన్నీ రేపొద్దున తమకు మంచిది కాదు కాబట్టి విజయ్ ఏం చేయలేడనేది ప్రూవ్ చేయాలనే ఉద్దేశం స్టాలిన్కి ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. స్టాలిన్ ఒక మన కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నట్టు తీసుకున్నాడు. 6 నెలల దాకా మాట్లాడాను, నేను పోను, వాళ్ళు తెలుగు అన్నాడు కదా. అట్లనే
స్టాలిన్ మంచిది ఎందుకంటే రెండు పార్టీలు అన్నాడీఎంకే డిఎంకే కలిసి మాత్రం ప్రజలు చాలా పెద్ద చిత్కరించేవాళ్ళు. మీకు వ్యతిరేకంగా తెప్పించడం అటువంటి వార్తలు ఎట్లా కలిసిండ్రు అని దాని మీద కదా. అన్నాడీఎంకే కూటమికి వచ్చిన ఓట్లన్నీ కూడా డిఎంకే వ్యతిరేకమే కదా, ప్రభుత్వం బాగా పనిచేయలేదనే కదా, వాళ్ళు ఎట్లా కలుస్తారు. ద్రవిడ పార్టీలు అనేది కూడా ద్రవిడ పార్టీ ఎందుకు కాదు, ద్రవిడలో హక్కుల కోసం గ్యారెంటీ కొట్లాడితే, కానీ వాళ్ళు డిఎంకే ద్రవిడ అనే పదం పెట్టుకుని నేను పెట్టుకోలేదు అంతే తేడా. కనుక ఇవాళ విజయ్కే నైతికంగా ప్రజలంతా మద్దతు ఇస్తున్నారు. రెండోది ఏంటంటే గవర్నర్ మీద ఒత్తిడి రెండు రకాలు అనుకుంటున్నారు. ఒకటేమో 118 సీట్లకు సరిపడా మెజారిటీ చూపించిండు, దానివల్ల గవర్నర్ గారు ఆహ్వానించవచ్చు. రెండోది నేను చూపెడతా, నాకు అధికారం ఏంటి చూపెడతా, వారం రోజులు టైం ఏంటి అని అడుగుతాడు. వారం కాదు 3 రోజులు టైం ఏమంటారు. ఒక్కసారి అధికారంలో పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఖచ్చితంగా అన్నాడీఎంకే నుంచి 2/3 బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2/3 బయటకు వస్తే 35 మంది రావాలి బయట నుంచి. 135 మంది వచ్చినట్టు 7 మంత్రి పదవులు ఇస్తే వస్తారు, 5 మంత్రి పదవి ఇస్తే సరిపోతుంది. అంటే ఈ వ్యూహం అంతా ఇప్పుడు వ్యూహకర్తగా సరిగా లేడు కనుక విజయ్ నడిపిస్తుంది వాళ్ళ తండ్రి గారు అంటున్నారు. చాలా వరకు ప్రెస్ మీట్ పెట్టడం ఏం చేసినా వాళ్ళ తండ్రి గారు పెడుతున్నారు, వాళ్ళ తండ్రి గారు వివరాలు చెప్తున్నారు. ఇప్పటి వరకు విజయ్ డైరెక్ట్ వచ్చిన సందర్భం కనపడతలేదు బయటకు. ఇప్పుడు ఒక రాజ్యాంగేతర శక్తిగా వాళ్ళ తండ్రి మారుతాడా అనే అపవాదం కూడా ఆయనకు వస్తుంది ఇప్పటికే. ఎందుకంటే ఆయన ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడతలేడు, ఏం చేస్తలేడు కానీ మాట కూడా వస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద మాత్రం విజయ్ ఇప్పటికైనా అన్నాడీఎంకే కూటమికే వాళ్ళ మద్దతు తీసుకుంటే కలకాలం నిలుస్తుంది. లేక ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మోసకార పార్టీ, నేను వాటి మీద వ్యతిరేకంతో మాట్లాడతలేడు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు అక్కడి నుంచి ఇటు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి అటు పోడా, రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నియంత్రణలోకి తెచ్చుకుందామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. విజయకాంత్ కూడా ఎందుకు రాణిస్తే విజయకాంత్ ఇంకో సీట్ ఎక్కువ ఉంది వీళ్ళకంటే. కనుక విజయకాంత్ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తారు వీళ్ళు. రెండోది మోసకారి పార్టీ ఎందుకంటున్నానంటే స్టాలిన్ అన్నది కూడా కాదు ప్రసాద్ గారు, మనకు 49 ప్రభుత్వాన్ని మన కేజ్రీవాల్ పడేసింది వీళ్ళు కదా, గతంలో వీపీ సింగ్, గతంలో దేవగౌడ ప్రభుత్వాలు పడేసింది వీళ్ళు కదా, కాంగ్రెస్ పార్టీ కదా, వాళ్ళని మద్దతు ఇచ్చి. కనుక కేంద్రంలో పడేశారు, రాష్ట్రంలో పడేశారు. కనుక అట్లా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 1 సీటు 2 సీట్ల మెజార్టీతో ఉంటే దినదిన గంట 100 ప్రతిరోజు పరగడిపోయి ఉంటుంది, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు. కనుక సమస్య లేదు, అన్నాడీఎంకేతో మద్దతు తీసుకోవడం కరెక్ట్ అంటున్నాను. అవును, కానీ ఎందుకునో మరి విజయ్ అంటే ఆ రకమైనటువంటి థింకింగ్ ఎందుకో అతనికి లేనట్టు అనిపిస్తుంది. అంటే నా వరకు ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి రాజకీయ అపరిపక్వత, అతనికి ఏమి అనుభవం లేకపోవడం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అతనికి గైడ్ చేసేవాడు కూడా ఎవరు సరిగా ఉన్నట్టుగా లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది నిజానికి. సిద్ధాంతపరంగానే ఒక మాట, సిద్ధాంతపరంగానే మాట మర్చిపోవాలి. మోడీ కనుక ఒక ఫోన్ చేస్తే ఏది వీళ్ళకు అన్నాడీఎంకే పళనిస్వామి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకోకపోతే అడగండి అని. రెండోది కూడా చెప్తున్నాను, ఫడ్నవీస్ లాంటి సీనియర్ నాయకుడే ఏకనాథ్ షిండే కోసం ఉప ముఖ్యమంత్రి ఒప్పుకొని చేయలేదా పార్టీ చెప్తే? అటువంటి నిబద్ధత ఉండాలి అంటున్నాను. పళనిస్వామి ఏమిది పొడింగా కాదు కదా, జయలలితలో కరుణానిధిలో ఎంజి రామచంద్రన్ కాదు కదా ప్రసాద్ గారు. అటువంటి అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఒప్పుకొని 4 రోజులు ఉండాలి. ఇప్పుడు ఎట్లాగో అధికారంలోకి ప్రజలు కూడా ఏమనుకున్నారు, విజయ్ పార్టీకి అన్నాడీఎంకే మద్దతు ఇచ్చారు, చీలిపోయినా సరే ప్రతిపక్షానికి మద్దతు ఇచ్చారు కదా, వీళ్ళందరూ కలిస్తే మంచిది కదా నేను అంటున్నాను. లేకపోతే అనవసరంగా చేతికి వచ్చిన అధికారాన్ని సిరిదా వచ్చిన మోకాలడినట్టే జరుగుతుంటున్నాను. అవును, అంటే విజయ్ ఎక్కువ కాలం పరిపాలిస్తాడనే నమ్మకం స్టాలిన్కి లేనట్టుగా కనిపిస్తుంది సార్. యాక్చువల్గా స్టాలిన్ వ్యాఖ్యలు కనుక మనం చూస్తుంటే. అవును, అంటే ముందు ముసళ్ళ పండుగ ఇప్పుడు విజయ్కి, ఎందుకంటే 3 ఉన్నాయి. 8 గ్రాముల బంగారం, తెలంగాణలో కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తానంటూ 8 గ్రాముల బంగారం ఇస్తా అన్నారు. అట్లానే రకరకాల హామీలు, నిరుద్యోగ భృతి అన్నారు. అసలు లేని హామీలు వాళ్ళు అసలు వీళ్ళకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు ఆయన. కనుక ఆ హామీలు నెరవేర్చారంటే రేపు పొద్దున బడ్జెట్ సరిపోదు. అవును, మరి ఉప ముఖ్యమంత్రిగా మళ్ళీ త్రిషని తాను ఒక సీటు వదులుకుంటాడు కాబట్టి ఆ సీట్లో పోటీ చేయించి ఆమెను ఉప ముఖ్యమంత్రి చేస్తాడనే వార్తలు కూడా బాగా షికారు చేస్తున్నాయి బయట. అవునవును, అది కూడా వస్తుంది, కరెక్టే. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా జరగవచ్చు ప్రసాద్ గారు, రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. మీరు లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ ఎప్పుడైతే తీసుకెళ్లి శ్రీకాకుళం నుంచి దొర ప్లేస్ నుంచి ఎప్పుడైతే పోటీ చేయించాలని అనుకున్నారో అప్పుడే ముసలం అంతా స్టార్ట్ అయింది, మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు కూడా త్రిషతోనే గండ ఉన్నది అంటున్నాను. మళ్ళీ అదే పరిస్థితి ఇక్కడ కూడా మళ్ళీ తలెత్తుతుందా? ఎన్టీఆర్ లాగానే ఈయన కూడా పార్టీ అంటే 9 నెలల్లో చేయలేదు కానీ చాలా ఫాస్ట్గానే ఇతను కూడా బాగా డెవలప్ అయ్యాడు, చాలా మంచి సీట్లు సంపాదించుకున్నాడు, ఇవన్నీ చేశాడు. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడ పరిస్థితి ఇక్కడ కూడా తలెత్తే అవకాశం రామచంద్రన్ జయలలిత ఎట్లనో, ఒకనాడు జయలలిత శశికళ ఎట్లనో, ఇట్లా మరి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉందా? కానీ కొంచెం రాజకీయ పరిణతి పెంచుకొని ఒక మోడీతో డైరెక్ట్ గా మాట్లాడితే విజయ్ తప్పనిసరి అన్నాడీఎంకే పళనిస్వామి మోసుకొని ఊరుకుంటాడు. లేకపోతే అందులో 35 మెంబర్స్ బయటకు వచ్చేస్తే 2/3 మెజార్టీ. సమస్య 35 చాలా ఎక్కువే కదా విజయ్కి.
మోడీ చెప్తే ఖచ్చితంగా పార్టీ చీలిపోద్ది అంట. 32 మంది సార్, 32 మంది వస్తే చాలు సార్ యాక్చువల్గా. ఎందుకంటే మొత్తం 49లో యాంటీ డిఫెక్షన్ అప్లై కాకుండా ఉండాలంటే 32 మంది వచ్చి జాయిన్ అవ్వాలి. అవును సార్, నేను 35 ఎట్లా అంటే 49 లెక్క పెట్టుకుని అన్నా కానీ 49లో వాళ్ళ మిత్రపక్షాలు వేరే ఉన్నాయి కదా అన్నాడీఎంకే కాకుండా. అందుకని అన్నాడీఎంకే వాళ్ళని చూసుకుంటే ఖచ్చితంగా మనకు 32 సరిపోతుంది వాళ్ళని చూసుకుంటే. 32 బయటకు వచ్చారు అనుకోండి, బ్రహ్మాండమైన మెజార్టీ. ఎక్కడ 107 కాంగ్రెస్ మెజార్టీ, కాంగ్రెస్ మద్దతు అవసరం లేదు. సరే ఇచ్చారు కనుక తీసుకుంటే కాంగ్రెస్ అన్నాడీఎంకే కలిసింది కానీ గతంలో రెండు డిఎంకే అన్నాడీఎంకే రెండు పార్టీలు కూడా బీజేపీతో కలిసిన సందర్భాలు ఉన్నాయి, కాంగ్రెస్ తో కలిసిన సందర్భాలు ఉన్నాయి. రెండు కూడా. జయలలిత బీజేపీ గవర్నమెంట్ పడేసింది ఆమె కదా, జయలలిత వాజ్పేయి గారి గవర్నమెంట్ ను. అందుకని రెండు చూసినాం, అన్నాడీఎంకే బీజేపీకి దూరం కాదు, డిఎంకే కూడా ఒకనాడు బీజేపీకి దూరం కాదు. అట్లా చేసుకోవాల్సి. ఓకే సార్, చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తాన్ని విజయ్కి అయితే దారి క్లియర్ అయింది ప్రస్తుతానికి. గవర్నర్ అయితే ఆమోదించారు. మరి ఎప్పుడు ఈయన ఓత్ టేకింగ్ ఉంటుంది అనేది ఇంకా దాని మీద స్పష్టంగా ఇంకా ప్రకటన కూడా ఏమీ లేదు ప్రస్తుతానికి. బహుశా మరి రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా, 7వ తారీఖున వాళ్ళు అనుకున్నారు. ఇవాళే 7th కాబట్టి ఇవాళ చేసే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజ్భవన్ కూడా తగినటువంటి ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఇవాళ సాధ్యపడే అవకాశం లేదు. బహుశా వాళ్ళు కూడా 9వ తారీఖు ఒకవేళ ఏమైనా చేస్తారేమో తెలియదు. కానీ ఇప్పుడు ఇండియా కూటమికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ట్విస్ట్ మీరు చూసారో గమనించారో లేదో, కాంగ్రెస్ ఎప్పుడైతే ఇటు వచ్చిందో ఇండియా కూటమి టోటల్గా భ్రష్టు పట్టిపోయింది అన్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అట్లా ఏమన్నా 5 మాత్రమే బయటకు వచ్చారు. ఇప్పటికీ టీవీకి విజయకాంత్ అయితే డిఎంకే వైపు ఉంటా అంటున్నాడు. ఒకవేళ మరి డైరెక్ట్ గా విజయ్ పోయి అడిగితే చెప్పలేమంటున్నాను. విజయ్ డైరెక్ట్ గా అప్రోచ్ అయితే మాత్రం విజయకాంత్ లొంగుతాడు అంటున్నాడు. అది కాదు సార్, నేను అడిగేది జాతీయ స్థాయిలో బీజేపీకి ఎగ్నెస్ట్గా ఇండి కూటమి ఏదైతే పెట్టారో ఆ ఇండి కూటమిలోంచి ఇప్పుడు స్టాలిన్ అవతలకి వెళ్ళిపోయినాడు ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ వినండి, కేజ్రీవాల్ పోయిండు, మమతా పోయినట్టే. ఎందుకంటే మమతకు వ్యతిరేకంగా మొత్తం సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది పశ్చిమ బెంగాల్. అసలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని గట్టిగా సమర్థించిన వాడు మిగిలిన వాడు ఒక్కడే స్టాలిన్ ఇప్పటిదాకా. వాళ్ళిద్దరు కేజ్రీవాల్ మన రాహుల్ గాంధీ నాయకత్వం వ్యతిరేకించిన వాడే. అట్లానే ఇటు పక్కనేమో అంటే రాహుల్ గాంధీ నాయకత్వం వ్యతిరేకించిన ప్రధాన కారణం హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీని కనీసం 4 సీట్లు ఇవ్వలే కదా కాంగ్రెస్ పార్టీ. అందుకని అక్కడ ఓడగొట్టిండు. దాన్ని ప్రతిగా ఢిల్లీలో ప్రతీకారం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అట్లానే మమతా బెనర్జీ మీద కూడా పశ్చిమ బెంగాల్ ప్రతీకారం తీసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఒప్పుకొని వాళ్ళే కదా. అందుకని ఇక్కడ కూడా ఉన్న ఒక్క మెతుకు గంజిలో పోయింది అన్నట్టు స్టాలిన్ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వం అంటే ప్రధానమంత్రి అయ్యే ఆశను వదులుకోవాల్సిందే అంటున్నారు. ఇందులో బోట్ ఏంటంటే కొసమెరిపోయిందంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు చేతిలోకి రావడం కొంత మళ్ళీ కొంతవరకు. అవును, అందుకే ఇప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ వెరీ గ్రీడీ అబౌట్ ద పవర్ అనేది మాట స్పష్టంగా స్టాలిన్ మాట్లాడుతున్నాడు, అన్నాడీఎంకే కూడా మాట్లాడుతున్నారు. కేవలం 5గురితో వాడు ఇక్కడ సపోర్ట్ ఇచ్చి అధికారం తమ చేతిలో పెట్టుకోవాలి కాంగ్రెస్ భావిస్తోంది అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి రాహుల్ గాంధీ కానీ ఈవెన్ ఇంకో వార్త కూడా వచ్చింది సార్, అటువైపు సోనియా తనని స్టాలిన్ సపోర్ట్ చేస్తోందని, సోనియా ఖర్గే ఇద్దరు కూడా స్టాలిన్ సపోర్ట్ చేస్తున్నారని, రాహుల్ గాంధీ మాత్రం టీవీకేని సపోర్ట్ చేసి వెతుకు వస్తున్నాడని, ఖర్గేని తల్లిని ఇద్దరిని కూడా పూర్తిగా పక్కన పెట్టి ఏకపక్షంగా ఇతనే డెసిషన్ తీసుకున్నాడని కూడా అంటున్నారు. చెప్పలేం, రాహుల్ గాంధీ కొంచెం మొండి పడతలుగా ఉన్నాడు. ఇప్పుడు తల్లి మాట కూడా వినడానికి కూడా తెలియంది. అసలు రాహుల్ గాంధీ నాయకత్వం పనికిరాదనే వర్గం కాంగ్రెస్ పార్టీలో చాలా తయారైంది. 99 మంది ఎంపీలలో సగం మంది ఎంపీలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారని. గతంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ ఆజాద్ బయటకు పోయింది. అందుకే ఆఖరికి ప్రశాంత్ కిషోర్ కూడా మీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ పెద్ద గుదిబండ అని బయటకు వెళ్ళిపోయింది కదా. ఏమేమి సంస్కరణలు చేయాలని ఒక 2 నెలలు ప్రయత్నం చేసి వాళ్ళకి అందరికి సూచనలు సలహాలు ఇచ్చి సోనియా గాంధీ మంచి సలహాదారు ప్రశాంత్ కిషోర్ మంచి అని పెట్టుకున్నది. ఆమె నాయకత్వంలో పనిచేసి కూడా పార్టీలో చేరి మరి పనిచేసి కూడా నాకు పదవి ఇవ్వండి అంటే ఇవ్వలేదు. ప్రశాంత్ కిషోర్ ఎవరంటే అథెంటిక్ గా నేను పని చేయాలంటే నాకు పదవి ఇవ్వాలి కదా, ఎవరైనా మార్చాలి, ఎవరైనా కూర్చుని పెట్టాలి, అటువంటి పదవి ఇవ్వాలి కదా అంటే అమ్మో అధ్యక్ష పదవి ఇచ్చే సమస్య లేదు నీకు పోమన్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకించి బయటకు పోయారు. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విలువైనటువంటి విశ్లేషణ సమాచారం మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఆన్ బెంగాల్ అండ్ తమిళనాడు. చూస్తూనే ఉండండి HM TV.